ఈ వీడియో చూసే ముందు ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. మే 4 నుండి మే 29 వరకు డొల్లు కత్తరి అలాగే నిజ కత్తరి ప్రారంభం కాబోతున్నాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ కత్తరి సమయంలో పొరపాటున కూడా కొన్ని పనులను చేయకూడదు. వ్యాపారాలు మొదలు పెట్టడం, వాహనాలు కొనడం, వాహన పూజలు చేయించుకోవడం, పిల్లలను స్కూలుకి పంపించడం, చిన్న పిల్లలకు సంబంధించిన వేడుకలు, ఇలా ఏ శుభకార్యాలు చేయాలన్నా జ్యోతిష్య శాస్త్రం ప్రకారంగా మంచి రోజు కాదా అవునా అని తప్పనిసరిగా చూసుకుంటాము. అయితే శుభకార్యాలకు మంచి రోజులు ఉన్నట్లే కొన్ని చెడు రోజులు కూడా ఉంటాయి. వాటినే డొల్లు కత్తరి అని అంటారు. ఈ కత్తరి సమయంలో కొన్ని పనులను ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. ఈ వైశాఖ మాసంలో మే 4 నుండి మే 29 వరకు కత్తరి ఉంటుంది. ఈ సమయంలో ఎటువంటి పనులు చేయాలి, ఎటువంటి పనులు చేయకూడదు అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మా తెలుగు ట్రూ ఫ్యాక్ట్స్ ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కత్తరి సమయంలో భూమికి సంబంధించిన విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో భూమికి సంబంధించిన పనులను చేయకూడదు. అంటే భూమిని ఎట్టి పరిస్థితుల్లో తవ్వకూడదు. భూమిని తవ్వి గుంటలు తీయకూడదు. అలాగే భూమిని తవ్వి చెట్లను నాటకూడదు. అలాగే కాలువలు తవ్వడం వంటివి చేయకూడదు. అలాగే ఈ కత్తరి సమయంలో శంకుస్థాపన పనులకు చాలా దూరంగా ఉండాలి. ఇంటికి సంబంధించిన శంకుస్థాపనలు అస్సలు చేయకూడదు. అలాగే నూతన గృహ ప్రవేశాలు కూడా చేయకూడదు. అద్దె ఇళ్లలోకి మారకూడదు. పాత గృహాలను బాగు చేయించకూడదు. ఈ కత్తరి సమయంలో ఇంటికి సంబంధించిన పనులను మొదలు పెట్టకూడదు. ఇక వాహన విషయాల్లో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా మంది కొత్త వాహనాలను కొంటూ ఉంటారు. అయితే ఈ కత్తరి సమయంలో పొరపాటున కూడా కొత్త వాహనాలను కొనకండి. ఒకవేళ కొంటే మాత్రం యాక్సిడెంట్లు జరిగే ప్రమాదాలు ఉన్నాయి. కాబట్టి కొత్త బైక్స్ కొనడం, కొత్త కార్స్ కొనడం అస్సలు చేయకూడదు. అలాగే వాహనాలకు పూజ చేయించకూడదు. ఈ కత్తరిలో కొత్త వాహనాలను నడపకూడదు. ఈ కత్తరి సమయంలో పొరపాటున కూడా చెట్లను నరకకూడదు. అలాగే వ్యవసాయ పనులను చేయకూడదు. విత్తనాలు చల్లడం, తోటలు వేయడం వంటి పనులను చేయకూడదు. ముఖ్యంగా ఈ కత్తరి సమయంలో కొత్త వ్యాపారాలను ప్రారంభించకూడదు. వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టకూడదు. అలాగే చిన్న పిల్లలకు పుట్టు వెంట్రుకలను తీయించకూడదు. అలాగే చెవులు కుట్టించకూడదు. ఈ సమయంలో పుట్టు వెంట్రుకలు తీయిస్తే మీ పిల్లలకు అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. అన్నిటికన్నా ముఖ్యంగా లక్ష్మీ స్వరూపమైన బంగారాన్ని తాకట్టు పెట్టకూడదు. అలా చేస్తే మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుంది. ఇక మీ ఇల్లంతా పేదరికంతో నిండిపోతుంది. అలాగే ఇంటి మరమ్మతులు చేయించకూడదు. భూములను కొనకూడదు. రిజిస్ట్రేషన్లు చేయించకూడదు. గర్భిణీ స్త్రీలు మాత్రం ఈ కత్తరి సమయంలో దూర ప్రయాణాలను చేయకూడదు. ఈ కత్తరి సమయంలో ఏవైనా శుభకార్యాలను నిర్వహిస్తే మీ ఇంటికి అరిష్టం జరుగుతుంది. మీ కుటుంబానికి ఆర్థిక నష్టాలు ఏర్పడతాయి. ఇక ఈ కత్తరి సమయంలో ఎలాంటి పనులను చేయాలంటే చిన్న పిల్లలకు అన్నప్రసాదాలు చేయవచ్చు. అలాగే పిల్లలకు బారసాల చేసుకోవచ్చు. పిల్లలకు పేర్లు పెట్టుకోవచ్చు. ఈ కత్తరి సమయంలో వివాహాలు జరిపించవచ్చు. అలాగే వ్రతాలు చేసుకోవచ్చు. పుణ్యక్షేత్రాలకు వెళ్ళవచ్చు. నదీ స్నానాలు చేయవచ్చు. శ్రీమంతం వేడుకలు నిర్వహించవచ్చు. అలాగే శాంతి పూజలు చేసుకోవచ్చు. ఇలాంటి చిన్నపాటి శుభకార్యాలకు మంచి రోజు చూసుకొని నిర్వహించుకోవచ్చు. ఈ వైశాఖ మాసంలో పొరపాటున కూడా తెలిసి తెలియక కొన్ని తప్పులను చేయకూడదు. ముఖ్యంగా ఈ వైశాఖ మాసంలో తలకు నూనె రాసుకుని తలస్నానం చేయకూడదు. అలాగే మధ్యాహ్నం సమయంలో నిద్రించకూడదు. రాగి వస్తువులు, ఇత్తడి వస్తువులను ఉపయోగించకూడదు. ముఖ్యంగా ఆహారం విషయంలో కొన్ని నియమాలు పాటించాలి. ఈ వైశాఖ మాసంలో పూజలు చేసేవారు ఉల్లిపాయ, వెల్లుల్లి అస్సలు తినకూడదు. ఈ నెల రోజులు మాంసాహారానికి దూరంగా ఉండాలి. అలాగే భార్యాభర్తలు బ్రహ్మచర్యం పాటించాలి. విష్ణువుకు ప్రీతికరమైన ఈ వైశాఖ మాసంలో ఎలాంటి పనులు చేయడం వల్ల శ్రీహరి అనుగ్రహంతో పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ వైశాఖ మాసంలో తప్పనిసరిగా నదీ స్నానం చేయాలి. ఈ నెలలో నదీ స్నానం చేస్తే పూర్వజన్మ పాపాలన్నీ తొలగిపోయి జన్మ జన్మల అదృష్టం కలుగుతుంది. ఈ వైశాఖ మాసంలో కటిక పేదవాడైనా అత్యంత ధనవంతుడైనా సరే తమ శక్తి కొద్దీ ప్రతి శనివారం రోజు వెంకటేశ్వర స్వామిని పూజించి పేదవారికి దాన ధర్మాలు చేస్తే
ఈ సంవత్సరం అంతా ఐశ్వర్యానికి లోటు లేకుండా ఉంటుంది. ఈ వైశాఖ మాసంలో విష్ణుదేవుడిని పూజించకుండా దాన ధర్మాలు చేసే శక్తి ఉండి కూడా ఈ వైశాఖ మాసంలో పేదవారికి దానం చేయకపోతే మరుసటి జన్మలో పిశాచులై పుడతారంట. ఈ వైశాఖ మాసంలో చేసే పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. ఈ వైశాఖ మాసంలో వీలైనంత ఎక్కువగా విష్ణుమూర్తిని, లక్ష్మీదేవిని పూజించాలి. ఇంట్లో పూజ చేసే ఆడవారు కాళ్లకు పసుపు రాసుకొని, పాపిట్లో కుంకుమ బొట్టు పెట్టుకొని ఇంట్లో దీపారాధన చేసుకుంటే మీ పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. ప్రతి శుక్రవారం రోజు తప్పనిసరిగా ఇంటి గడపలకు పసుపు రాయాలి. అప్పుడు మాత్రమే మీ ఇంటిపై లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది. ఇక పూజ చేసే ఆడవారు ఎట్టి పరిస్థితుల్లోనూ నిలబడి దీపారాధన చేయకూడదు. చక్కగా కూర్చొని దీపారాధన చేసుకోవాలి. అప్పుడు మాత్రమే మీ పూజలకు ఫలితం దక్కుతుంది. ఈ వైశాఖ మాసంలో ప్రతి శనివారం రోజు తప్పనిసరిగా రావి చెట్టుకు ప్రదక్షిణలు చేయండి. వైశాఖ శనివారాల్లో రావి చెట్టును పూజిస్తే అఖండ రాజయోగం సిద్ధిస్తుంది. ఈ కర్తరి సమయంలో విశేషంగా సూర్య భగవానుడిని పూజించాలి. మన జాతకంలో సూర్యుడు బలంగా ఉంటే జీవితంలో దేనికి లోటు లేకుండా ఉంటుంది. డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది. కాబట్టి ఈ కర్తరి సమయంలో సూర్యుడి అనుగ్రహాన్ని పొందాలనుకునే వారు ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తరువాత సూర్యుడికి అర్ఘ్యం సమర్పించి సూర్యుడికి నమస్కారం చేసుకుంటే చాలు, జీవితాంతం భోగభాగ్యాలను పొందుతారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.